గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తర్వాత మొట్టమొదటి భారీ బహిరంగ సభ చిలకలూరిపేటలో జరగడం జరిగింది. దీనికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగం గురించి, ఈ సభ వివరాల గురించి పూర్తిగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నిన్న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ అయితే జరిగింది. మోడీ గారు కూడా హాజరయ్యారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తర్వాత ఫస్ట్ సభ కావడంతో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు చాలామంది హాజరయ్యారు. అయితే అందరికీ సర్వత్రా ఉత్కంఠ ఉండేది. మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన వస్తున్నారు అంటే అందరూ ఏం చెప్తారు అనే ఒక ఉత్కంఠగా చాలామంది ఎదురు చూశారు. సో ఆయన ప్రసంగం ఎలా ఉంది, ఏమేమి మాట్లాడారు, అసలు ఆ సభ గురించి సక్సెసా కాదా వివరించండి సార్. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి రోడ్ మ్యాప్ ఏమీ ఇవ్వలేదని, ఏమీ వరాల జల్లు కురిపించలేదని ఇంకేదో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో అధికార పార్టీ వీళ్ళందరూ ఏడో విమర్శలు తీసుకుంటున్న దీంట్లో రోడ్ మ్యాప్ అంటే అసలు ముందు మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలిగా, లేదంటారా? ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో నుంచి అదృశ్యమయ్యే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో. మ్యాప్లో ముందు ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టాలి, ఆ తర్వాత రోడ్ మ్యాప్, వాటర్ మ్యాప్, ఎయిర్ మ్యాప్, ఇక అవన్నీ తర్వాత. ఇప్పుడు అదే నిన్నటి సభ. నిన్న ప్రధాని మోడీ ప్రసంగం, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీచెస్ అన్నీ కూడా ఒక భరోసా. ఏది, జగన్మోహన్ రెడ్డి బాధితులందరికీ కూడా ఒక భరోసా ఇవ్వటం, భవిష్యత్తు పైన విశ్వాసం పెంచే సభగా చూడాలి. ఏంటంటే 2019 2 ఉత్పాతాలు ప్రపంచంలో, పెను ఉత్పాతం కరోనా, కోవిడ్-19 అంటాం. ఆంధ్రప్రదేశ్లో దాన్ని మించిన ఉత్పాతం జగన్-19. అంటే కరోనా మహమ్మారి సృష్టించినటువంటి విధ్వంసం కన్నా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో విధ్వంసం ఎక్కువ జరిగింది అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. భూ కబ్జాలు, మైనింగ్ దందాలు, సెటిల్మెంట్లు, ఇవాళ ఎవరికి అక్కడ భద్రత లేని పరిస్థితి. మీడియా కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు, దేనికి భద్రత లేని పరిస్థితుల్లో బాధితులు పెరిగిపోయిన దీంట్లో నిన్నటి సభ. ఇప్పుడు కరోనాకి నువ్వేం తీసుకున్నావు, కోవాక్సినా లేకపోతే కోవిషీల్డ్ తీసుకుని ఉంటావు. అంటే అది కూడా ఏంటి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేది ఎన్డీఏ వ్యాక్సిన్ అన్నమాట, ఎన్డీఏ షీల్డ్ అన్నమాట. అంటే ఈ జగన్ అనే వైరస్కి ఇప్పుడు ఈ ఎన్డీఏ షీల్డ్ అనేది ఒక వ్యాక్సిన్ కాబోతోంది. ఎందుకంటే ఇప్పుడు అది కూడా ఫస్ట్ షాట్ నిన్నటిది, అంటే ఫస్ట్ డోస్ అన్నమాట. ఎన్ని డోసులు తీసుకున్నాను, ఫస్ట్ డోస్ ఉంటుంది, సెకండ్ డోస్ ఉంటుంది, బూస్టర్ కూడా ఉంది కదా, మరి ఇది కూడా అంతే. అంటే మనకి ఎప్పుడు తెలుస్తాయి మరి, అంటే పూర్తి వివరాలు తెలియాలంటే బూస్టర్ డోస్ అవ్వాల్సిందేనంటారా? డోసులన్నీ అవ్వాలా అంటే ఫస్ట్ డోసు ఇప్పుడు ఇవాళ జరిగింది, ఇంకా 56 రోజులు ఉంది. షెడ్యూల్కి పోలింగ్కి మధ్య వ్యవధి ఎంత ఇచ్చారు, 58 రోజులు ఉంది. ఓకే. నరేంద్ర మోడీ ఒక్క సభ జరిపేసి వెళ్ళిపోవటం లేదు, ఇంకా 5-6 సభలు ఉంటాయి. మీరు చూశారు తెలంగాణ అసెంబ్లీలో కూడా ఆయన 5-6 సభల్లో ప్రసంగించారు. అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ కూడా అక్కడ బీజేపీ స్టాండ్ ఏంటో చెప్తారు, మీరు అడిగే బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటో ఇస్తారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఉంటుందంట సార్. అంటే చాలా మంది ఫస్ట్ సభ అవడంతో పొత్తు తర్వాత అయితే ఏంటి, మన ప్రధానమంత్రి అంటే దేశ అత్యున్నత పదవిలో ఉన్నారు కాబట్టి, సో ఆయన వస్తున్నారంటే చాలా హోప్స్ ఉంటాయి జనాలకి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు అనుకున్నట్లు ప్రత్యేక హోదా కానీ రాజధాని సరిగా లేదు కాబట్టి, సో దాని గురించి ఏమైనా మాట్లాడతారని ఎదురు చూశారు. మరి ఎందుకు దాని విషయం తీసుకురాలేదంటారు? అంటే ఇప్పుడు వాటన్నిటిపైన తన కేబినెట్ సహచరులకి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయమని ఆదేశించినట్టుగా కూడా ఇవాళ మీడియాలో చూసాం. ఓకే, అంటే ప్రణాళిక జరుగుతోందంటారు. తన కేంద్ర కేబినెట్ మంత్రులకు రాబోయే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయండి అని చెప్పి ప్రధాని మోడీ ఆదేశించినట్టుగా ఇవాళ మనం ఒక వార్త చూసామన్నమాట. అంటే జరుగుతోంది. ఆ రోడ్ మ్యాప్ ఇస్తారు, దేశం మొత్తానికి రోడ్ మ్యాప్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి కూడా బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటో వస్తుంది. ఇప్పుడు సూపర్ 6 తెలుగుదేశం ఇచ్చింది, పవన్ కళ్యాణ్ ఏదో షట్సూత్రాలో ఏదో ఇచ్చాడు, అవి 6, ఇవి 5, 6 ఒక 12 అయినట్టున్నాయి. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం జనసేనది తయారవుతుంది అనుకుంటే
ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్లోకి వచ్చినప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందేమో. ఇప్పుడు ఈ లోపు అక్కడ కేంద్ర కేబినెట్ కూడా మోడీ నేతృత్వంలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్న దాంట్లో అన్నిటినీ అడ్రస్ చేస్తారు. ఏది ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో ఏం కోల్పోయింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ నష్టం జరిగింది, వీటన్నిటినీ కూడా వాళ్ళు క్రోడీకరించుకొని రాబోయే ఆ దిశానిర్దేశం ఏదో త్వరలో వస్తుంది. ఇంకా మిగతా 5-6 సభల్లో నరేంద్ర మోడీ ప్రకటించే వరాల్లో, రోడ్ మ్యాప్లో అన్నీ ఇంకా భవిష్యత్తులో వస్తాయి, ఒకదాని వెంబడి ఒకటి సీక్వెల్గా. ఇదేంటి, ఇది ఫస్ట్ షాట్. బూస్టర్ డోస్ వరకు మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అంటారు. ఇప్పుడు ఈ లోపే వీళ్ళు ఏం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. వైసీపీ మంత్రులు లేకపోతే పేరుని నానియో వీళ్ళందరూ కూడా విభజన చట్టం హామీలు ఏమయ్యాయి, లేకపోతే ప్రత్యేక హోదా ఏమైంది, ఇలా అంటున్నారు. ఓకే, ఇప్పుడు నరేంద్ర మోడీని విమర్శిస్తే కేంద్రాన్ని వీళ్ళు ఏమయ్యాయి అని అడిగితే వీళ్ళన్నీ వీళ్ళ వైపే చూపబడతాయి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాబట్టుకోలేకపోయాడు, ఎందుకు తెచ్చుకోలేకపోయాడు, కేంద్రం పైన ఎందుకు ఒత్తిడి తేలేకపోయాడు? కేంద్రం మెడలు ఉంచుతానన్నటువంటి పెద్ద మనిషి నాకు 25 లోక్సభ సీట్లు ఇవ్వమన్నాడు, వాళ్ళు ఆల్రెడీ 22 లోక్సభ సీట్లు ఇచ్చారు, ఇంకా 11 రాజ్యసభ సీట్లు అదనంగా ఇచ్చారు. 33 మంది ఎంపీలతో ఒక అధికార పార్టీ ఉంటే మిరకిల్స్ చేయొచ్చు. ఏది, ఆ రాష్ట్రానికి ఎన్నో సాధించవచ్చు. సాధించలేకపోగా తన కేసుల కోసం, తమ్ముడు కేసుల కోసం, ఇంకా తన బినామీల కేసుల కోసం ఈ 33 ఎంపీలని తాకట్టు పెట్టాడనే చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళ చెల్లె అంటోంది కదా, నిన్న ప్రధాని మోడీ స్పీచ్లో ఏమన్నారు, అన్న కాంగ్రెస్ చెల్లి కాంగ్రెస్ రెండు ఒకటే అన్నారు. చెల్లి కాంగ్రెస్కు ఓటేసినా అన్నకు ఓటేసినట్లే అనేదో చెబుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నరేంద్ర మోడీ స్పీచ్లో మనం చూసాం. దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ మంత్రులు, వాళ్ళ మీడియా ఏమంటోంది, దాన్నే హైలైట్ చేస్తోంది. అంటే అన్న కాంగ్రెస్ చెల్లి కాంగ్రెస్ ఒకటే అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటు షర్మిలకు పడకుండా చూడాలనుకుంటారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎత్తుల్లో ఉన్నారు. ఏంటి, జగన్ అనుకూల ఓటు, జగన్ వ్యతిరేక ఓటు మధ్య రేపటి యుద్ధం, రేపటి ఆంధ్రప్రదేశ్ ఎన్నిక. జగన్ అనుకూల ఓటుని షర్మిల చిల్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అందుకని వీళ్ళేం చేస్తున్నారు, ఈ 2 పార్టీలు ఒకటే అని మోడీయే అంటున్నాడు కాబట్టి మీరు మా చెల్లికి ఓటేయి బాగండి అంటున్నారు. దానిపైన షర్మిల కూడా విమర్శించింది, నరేంద్ర మోడీనే విమర్శించింది. షర్మిలకు అసలు ఎవరన్నా లెక్కలేదన్నమాట. అన్న అయినా ఒకటే, మోడీ అయినా ఒకటే, ఇక్కడ కేసీఆర్ అయినా ఒకటే. మనం చూసాం ఏమంది, నేను మరి మా అన్న ఒకటే అయితే అన్న మరి 5 ఏళ్ళు బయట ఎలా ఉన్నాడు, అన్నకి బెయిల్ ఎందుకు ఇచ్చారు, అన్నపై కేసులు ఎందుకు ఆగాయి, బీజేపీ తెచ్చిన బిల్లులన్నీ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఆమోదించింది, మీరే దత్తపుత్రుడు అన్నారు కదా అని బీజేపీని ఆమె బ్లేమ్ చేస్తోంది. ఒకవైపు జగన్ని బ్లేమ్ చేస్తోంది, మరోవైపు బీజేపీని విమర్శిస్తోంది. ఎవరు, షర్మిల. నిన్న ప్రధాని మోడీ స్పీచ్లో మరొక ముఖ్యాంశం ఏంటి, అవినీతి కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి మంత్రులు పోటీ పడుతున్నారన్నారు. ఓకే, అవినీతి రేస్ నడుస్తోంది, జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఒకళ్ళ మించి ఒకళ్ళ అవినీతికి పాల్పడుతున్నారు. అంటే వీళ్ళ అవినీతి చిట్టా అంతా ప్రధాని టేబుల్ మీద ఉంది. అంటే ఏమైనా చర్యలు తీసుకుంటారంటారా ఈ ఎలక్షన్స్ లోపు? అంతే కదా. ఇప్పుడు ఏంటి, వీటన్నిటిపైన ఆయన దగ్గర ఫైల్స్ ఉన్నాయి అంటే వీళ్ళ జుట్టు మోడీ చేతుల్లో ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మరి ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు, ఆయన యొక్క మైనింగు, ఆయన కాంట్రాక్టులు, 35,000 కోట్ల సంపద అని ఆ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అక్కడ ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ డైరెక్ట్గా అమిత్ షా కంప్లైంట్ ఇచ్చారు. ఆ బీసీవై పార్టీ అధ్యక్షుడు ఆయన పైన ఎంక్వైరీ చేయమన్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం ఎవరినైతే పెద్దిరెడ్డి ఎంపీ క్యాండిడేట్ అని ప్రకటించాడో ఆ ఆదిమూలమే నిలదీశాడు. మోటార్ సైకిల్ మీద తిరిగే పెద్దిరెడ్డికి 35,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, 3 రాష్ట్రాల్లో ఈ 100 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి, సివిల్ కాంట్రాక్టులు చేసుకునే కంపెనీ మైనింగ్ ప్రాజెక్టులు చేయటం ఏంటి, సివిల్ కాంట్రాక్టులు చేసుకునే కంపెనీ
పవర్ ప్రాజెక్టులు చేయడం ఏంటి, ఇలా అనేక విమర్శలు ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్రి పైన బొత్స సత్యనారాయణ బొబ్బిల్లో 80 కోట్ల విలువైన భూములు మరి కబ్జా చేశారని మనం చూసాం. ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలోనే బొత్స సత్యనారాయణ మరి విద్యాశాఖలో తీవ్ర అవినీతి కుంభకోణాలు, బైజూస్ అని, నాడు నేడు అనేది ఒక 8,000 కోట్ల స్కామ్ అని, ట్యాబ్లు కొనుగోళ్లలో స్కామ్ అని, నాదెళ్ల మనోహర్ ప్రూఫ్లతో సహా ఇస్తున్న దీంట్లో అటు ఇసుక కుంభకోణాలు, పురంధేశ్వరి 40,000 కోట్ల అవినీతి జరిగిందని ఆమె సిబిఐకి ఇచ్చింది. ఇప్పుడు మద్యం ఒక కుంభకోణం. ఈ మద్యం కుంభకోణం పైన అసలు సుప్రీంకోర్టు సీజేకే లేఖ రాశారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఈ మంత్రుల అవినీతి కుంభకోణాల లిస్ట్ అంతా ప్రధానమంత్రి ఆఫీసులో ఉన్నప్పుడు ఇప్పుడు అవినీతినే ఆయన అడ్రస్ చేశాడనమాట. సో దాని గురించి మాత్రమే మాట్లాడారు. అభివృద్ధి పథకాలు అయితే ఏంటి, హామీలు అయితే అభివృద్ధి గురించి తర్వాత ఇవ్వబోతున్నారు. ఇప్పుడు నిన్న తెలుగుదేశం అధినేత ఏం మాట్లాడారు, మాజీ ముఖ్యమంత్రి, మా జెండాలు వేరైనా అజెండా ఒకటే అన్నాడు. అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం అజెండా, జనసేన అజెండా, బీజేపీ అజెండాగా ఉన్నప్పుడు నిన్నటి సభను మనం చూడాల్సింది ఒక భరోసా సభగా, ఒక విశ్వాస సభగా, ఒక ధైర్యాన్ని పెంచే సభగానే చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నదేంటిని, మూడింటినే: దొంగ ఓట్లు, డబ్బు, వాలంటీర్లు. ఈ మూడిటి మీద 3 పార్టీలు ఉక్కుపాదం వేస్తున్నాయి. త్రిమూర్తులు అన్నది అక్కడే. ఏది త్రిమూర్తులుగా ఇవాళ నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రిమూర్తుల ఆశీస్సులు తీసుకుని వచ్చాను అన్నారు కదా ప్రధాని మోడీ. ఇవాళ ఈ త్రిమూర్తుల వైపు ఆంధ్రప్రదేశ్ ఆశగా ఎదురు చూస్తాను అంటారు. ఓకే సార్, మొత్తానికైతే మీరు అవినీతిపై ప్రధాని ప్రసంగం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే అవినీతిని టార్గెట్ చేయబోతున్నారు అంటే, త్వరలో ఒకవేళ వైసీపీ నాయకుల మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు అనే ప్రశ్న అయితే అందరికీ తలెత్తుంది. చూద్దాం. అలాగే మీరు బూస్టర్ డోస్ వచ్చే నాటికి మొత్తానికి మనకు కొంత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పథకాల మీద, హామీల మీద అంటున్నారు. చూద్దాం సార్, టైం దగ్గరకు వచ్చినప్పుడు మనకి మొత్తం అన్ని విషయాలపై క్లారిటీ వచ్చేలా ఉంది. ప్రజలు కూడా సో మాట్లాడుకుంటారు, వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు కాబట్టి చూద్దాం. అంతే, ఏం చేయలేం మనం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.